మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పెద్దమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లి నాకు చిన్నప్పుడే దూరమైపోయింది. తర్వాత మేనమామి నన్ను పెంచాడు. కానీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నీ కడుపున పుట్టకపోయినా నా కోసం నువ్వు పార్దు కాళ్ళు పట్టుకుంటానన్నావు పెద్దమ్మా. అమ్మ మమకారం ఎలా ఉంటుందని ఇప్పుడు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నా గురించి ఇంత చేస్తున్నందుకు నీ రుణం నేనెలా తీర్చుకోగలను పెద్దమ్మా? అయ్యో పిచ్చి తల్లి, తల్లి పిల్లల మధ్య రుణానుబంధం ఎందుకుంటుంది? అనుబంధం మాత్రమే ఉంటుంది. నువ్వు బాధపడకు, నీకు మేమున్నాం. మనిద్దరం ఒక్క తండ్రి పిల్లలం. నీ కష్టం వస్తే మాకు కన్నీళ్ళొస్తాయి. నువ్వు బాధపడితే మేము బెంగ పెట్టుకుంటాం. నీకు సమస్య రాకుండా మేమే కదా చూసుకోవాలి. మనందరం ఒక్కటే. అంతా ఓకే కదా? అంతా ఓకే అక్క. తొందరగా ఎక్కక్క. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడెవరూ మనల్ని చూడకూడదు. అది సరే, మీ అక్క భార్గవి ఎక్కడా? అక్క వచ్చేస్తుందక్క. తను ఇంటి నుంచి రావాలి కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కానీ నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకెళ్లాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. పదక్క. రాధా, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని నీకు నువ్వే నిర్ణయించుకున్నావా? అది కాదు మురారి గారు, అసలు నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే... నువ్వు నాకేం చెప్పొద్దు రాధా. చెప్పాను కదా, ఏ క్షణమైతే నా రాధకి నేను మనసిచ్చానో ఆ క్షణం నుంచి తనే నా ఊపిరనుకుని బ్రతికాను. తనతోనే నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. తనే నా జీవితమని మా అమ్మకు కూడా చెప్పాను. ఆ ప్రేమను గెలిపించాలని అమ్మ కూడా చూసింది. కానీ అప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోయావు. తిరిగొచ్చావని ఆనందించేసరికి ఇప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. ఇది నీకు న్యాయమా? పదరాదా, వెళ్దాం రా. ఏంటి కిట్టయ్యా, మీరిద్దరూ ఎక్కడికెళ్లారు? నేను వెళ్ళలేదమ్మా. కానీ రాధే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. దానికి వాళ్ళ సాయం కోరింది. వాళ్ళు రాధను తీసుకెళ్తుంటే చివరి నిమిషంలో నిజం తెలిసి నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించావా? ఎందుకు? నువ్వు మా మనిషివి అనుకున్నావు. నువ్వు ఇక్కడే ఉండాలని నేను కూడా కోరుకున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నువ్వు ఎక్కడికి వెళతావు? నీకు ఎవరున్నారని వెళతావు? బాబు, ఒక నిమిషం. చెప్పండి సార్. భువనేశ్వరి గారి ఇల్లెక్కడ? కొంచెం తిన్నగా వెళ్ళి కుడిపక్కకి తిరిగి కాస్త ముందుకెళ్తే పెద్ద బిల్డింగ్ ఉంటుందండి. అదే పెద్దమ్మ గారి ఇల్లు. థ్యాంక్స్ అండి. ఓకే అండి. మంచిది. స్ట్రైట్గా. తప్పుగా అనుకోకండమ్మా. మీ ఇంటి మనిషిని నేను దూరం చేయాలనుకోలేదు. కానీ రాధే నన్ను అడిగింది. తనిక్కడ ఉండలేనని
ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని సాయం చేయమని కోరింది. మా విషయంలో తనెంత చేసిందో మీకు కూడా తెలుసు కదా అమ్మగారు. అందుకే అక్క అలా అడిగేసరికే అక్క మాట కాదనలేకపోయాను. అంతేకాని ఇందులో మా పొరపాటు ఏం లేదమ్మగారు. ఏంటి రాధా ఇది? ఇక్కడ అందరూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు మా నుంచి వెళ్ళిపోతాను అంటున్నావా? పాపం మావయ్యని చూడు ఎంతలా బాధపడుతున్నాడో. అవునమ్మా, నిన్న ఇంట్లో ఒకరు మాత్రమే శత్రువుగా చూస్తున్నారు. మిగిలిన అందరూ మా మనిషి అనుకున్నాం. కానీ నువ్వు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం మా అందరికీ బాధగానే ఉందమ్మా. వెళ్ళాలి అని తనే నిర్ణయించుకున్నాక ఆపాలని ఎందుకు అనుకోవాలి? ఇన్ని రోజులు నేను పంపిస్తున్నాను అని నా మీద నిందలు వేశారు. ఈరోజు ఆవిడగారే వెళ్ళిపోతాను అంది కదా. ఇప్పటికైనా అర్థమైందా నా తప్పేం లేదని? నువ్వు నోరు మూస్తావా జయ? అసలు నీ వల్లే తన మనసు విరిగింది. తనంతలా బాధపడింది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనంతటికీ కారణం నువ్వే. నీకసలు మాట్లాడే అర్హతే లేదు. నోరు మూసుకునుండు. అనవసరంగా నా గురించి ఆవిడ్ని తప్పుపట్టకండి. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంలో ఆవిడ తప్పేం లేదు. ఇదంతా నా నిర్ణయం. మీరంతా నా వాళ్ళు. నా కోసం ఆలోచిస్తారని కూడా నాకు తెలుసు. కానీ నేనెవరినండి? నా గతమేంటి? నువ్వు రాధవి, నా రాధవి, నా జీవితానివి. మన ప్రేమ గురించి నీకెంతో చెప్పాను కదా. మీరు చెప్పింది విన్నాను, కానీ అందులో నాకంటూ ఏదీ గుర్తురాలేదు. నేనెవరో నాకు తెలియనప్పుడు, తెలుసుకునే ప్రయత్నం ఫలించినప్పుడు నేనుండటం మంచిది కాదని నిర్ణయించుకున్నాను. అందుకే వెళ్ళాలి అనుకున్నాను. నేను మీ మనిషిని అని మీరు అంటున్నారు. నా మనుషులు ఎవరు అన్నది నాకే తెలియటం లేదు. నన్నేం చేయమంటారు? చూడరాదా, గతాన్ని మర్చిపోవడం నీ తప్పు కాదు. ఆ భగవంతుడు నీకిచ్చిన శాపం లాంటిదని మేమందరం బాధపడుతున్నాం. కానీ ఒకటి, నువ్వు దూరం అయిపోతే మాత్రం నేను తట్టుకోలేను. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. అంతేకాని మేమేదో అనుకుంటామని, ఈ ఇంటి పరువుకి ఏదో నష్టం వస్తుందని వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఆనందించేవాళ్ళు ఎవరు ఉండరు. బాధపడేవాళ్ళు మాత్రమే ఉంటారు. నీకు గతం గుర్తొచ్చిన మరుక్షణం నీకన్నీ తెలుస్తాయి. అప్పుడు నీ వాళ్ళెవరో కూడా నీకు తెలుస్తుంది. మేమందరం ఎందుకిలా మాట్లాడుతున్నామో నీకు అర్థమవుతుంది. ఇక్కడ పెద్దిల్లంటే ఇదే కనిపిస్తుంది. ఇదేనేమో. అవునరా, ఈ పల్లెటూరులో ఇంత పెద్ద ఇల్లంటే వీళ్ళదే అయి ఉంటుంది. పద వెళ్ళడుగుదాం. పద.